గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పేస్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరి మా టీం మెంబర్స్లో ఒకరు. క్రిస్టితో ఎంతో అనుబంధం చిన్నప్పటి నుంచి ఉంది కనుక టీం నుంచి రాజ్ కిరణ్ గారు మాట్లాడతారు. క్రిస్టి ప్రదీప్ రాజ్, డాక్టర్ క్రిస్టి ప్రదీప్ రాజ్గా మీకు అందరికీ పరిచయం కాకముందు నుండి సన్నీ అని పిలుస్తూ క్రిస్టి మాకు పరిచయం అయ్యాడు. నాకు 21 సంవత్సరాలప్పుడు ప్రభుని నమ్ముకుని నేను పరిచర్యలోకి వచ్చాను. నేను పరిచర్యలోకి వచ్చినప్పుడే క్రిస్టి కూడా మరి ఇప్పుడు పీజిఎంగా కలిసి పరిచర్య చేస్తున్న ఆ టీంలోకి తను కూడా సిర్లన ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆ టీంలోకి రావడం జరిగింది. అప్పుడు క్రిస్టి వయసు 19 సంవత్సరాలు. మేమిద్దరము ఒకే సంవత్సరంలో కొంచెం ఒక నెల అటు ఇటుగా పరిచర్యలోకి వచ్చాం. క్రిస్టి కారులో తిరుగుతూ దూర ప్రాంతాల్లో వీళ్ళు అనేక మందిని సందర్శిస్తూ మెడికల్ విద్యార్థుల మధ్య పరిచర్య చేస్తూ ఉండగా మీకు పరిచయం. కానీ కాలినడకన బైక్ వేసుకుని కిలోమీటర్లు నిద్రాహారాలు లేకుండా బట్టలు మార్చుకోవడానికి, స్నానం చేయడానికి, భోజనం చేయడానికి సమయం లేకుండా నిర్విరామంగా పరిచయం చేసిన ఆ టీనేజ్ నుంచి యంగేజ్లోకి వస్తున్న తొలి దినాలు నాకు ఇక్కడున్న కొంతమంది తమ్ముళ్ళకు అన్న వాళ్లకు పరిచయం. క్రిస్టి ఆ దినాల్లో నుండి ఎంతో త్యాగంతో, ఎంతో సమర్పణతో దేవుని పని చేసేవాడు. క్రిస్టిలో ఉన్న ప్రేమ ఎవరు క్రిస్టితో వివాదం పెట్టుకుందామన్నా కుదరకుండా చేసేది. నేనే చాలాసార్లు క్రిస్టితో పోటీ పడుతూ ఉండేవాడిని. సిర్లన దగ్గర ఉండి స్టేజ్ మీద యాక్షన్ సాంగ్స్ చేయడానికి కానీ, లేదా సిర్లన్న ప్రక్కన కూర్చుని భోజనం చేయడానికి కానీ, సిర్లన్న చేసే పనుల్లో పాలు పంచుకోవడానికి, పప్పెట్ షేర్ చేయడానికి నన్ను పిలిస్తే బాగుండని అందరూ పోటీ పడుతుంటే సిర్లన్న క్రిస్టిని పిలిచేవాడు. తెర వెనక వాళ్ళిద్దరి కాంబినేషన్ బహు అద్భుతంగా ఉండేది. ఎందుకనంటే తెర వెనక ఇద్దరు మనుషులు ఉండేవారు, కానీ వారిద్దరిలో ఒకే ఆత్మ ఉండేది. అందుకని కన్నీటితో తెర వెనక వారు ప్రాణం లేని బొమ్మలను కదుపుతుంటే ప్రాణమున్న మనుషులు వెలువెల్లాడిపోయేవారు. చాలా అద్భుతంగా దేవుని పని వాళ్ళిద్దరు తెర వెనక చేసేవారు. అలాగే ఆ పొజిషన్ కోసం పోటీ పడుతూ ఉంటే గొడవైనా పెట్టుకుందామంటే ఇంతవరకు క్రిస్టి గొడవ పడలేదు. గొడవ పడకుండానే ఒక్కళ్ళతో కూడా వివాదరహితుడిగా ఎవరు నాతో గొడవ పడలేరని సవాలు విసిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కలిసినప్పుడు అవి చెప్పి నవ్వుకునేవాళ్ళం. అన్న ఇలా చేసేవాళ్ళం కదా ఆ రోజుల్లో అని. క్రిస్టి సమర్పణకు మారుపేరు. క్రిస్టి పేరు ప్రఖ్యాతులు కోరుకోకుండా నిశ్శబ్దంగా దేవుని పని చేయటానికి ప్రతీక. అందుకనే క్రిస్టిని నేను చెప్పమంటే ఏం చెప్తానంటే, ఒక మౌన శ్రామికుడు సువార్త పొలంలో తన చెమట ఎవరికి కనపడకుండా సేద్యం చేసిన, అద్భుతంగా దేవుని పని చేసి ముగించి అకాలం కాదు సకాలంలో దేవుడు తనకు నిర్ణయించిన సమయంలో నిమిషము అటు ఇటు తేడా లేకుండా సమయానికి ప్రభు సన్నిధికి వెళ్ళిన గొప్ప యోధుడు. క్రిస్టి దర్శనం కొనసాగాలని, అట్లాగే క్రిస్టి లాగానే ఇంకెంతోమంది బిడ్డలు లేవాలని, ఆ క్రిస్టి లాగా నేను కూడా బ్రతకాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ బిడ్డలను చెల్లిని ప్రభు ఆదరించాలని ప్రభుని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.